తోటకూర తినని వాళ్ళు కూడా ఈ తోటకూర లివర్ ఫ్రై చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టపడతారు. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. 1/2 కేజీ తోటకూర తీసుకొని 4-5 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. పలచగా కాకుండా ఇలా కొంచెం గట్టిగా చేసుకొని 1 కప్పు శనగపిండి, 1 కప్పు కార్న్‌ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, సాల్ట్ వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఇడ్లీ పాత్రకి ఆయిల్ రాసి ఇడ్లీ పాత్రలో ఈ మిశ్రమాన్ని అంతా పెట్టి కింద వాటర్ వేసుకొని ఆవిరికి ఉడికించుకోవాలి. ఇలా కాకుండా ఒక ప్లేట్కి ఆయిల్ రాసి ప్లేట్లో ఈ మిశ్రమాన్ని అంతా సమానంగా పెట్టి కింద వాటర్ ఒక గిన్నెలో వేసుకొని ఆవిరికి ఉడికించుకోవచ్చు. ఇడ్లీ పాత్ర నుండి ఉడికిన తర్వాత ఈ తోటకూర ఇడ్లీలను తీసుకొని లివర్ సైజులో చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇవి చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉంటాయి. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేయించుకొని దీనిలో 4-5 కాజులు వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మసాలా కోసం మిక్సీ చేసుకోవాలి. అదే ఆయిల్లో తోటకూర లివర్ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొన్ని కొన్ని ముక్కలు వేసుకుంటూ మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసి వేగాక పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం మెంతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి అన్నీ వేగాక ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. దీనిలోనే రుచికి సరిపడా కారం, సాల్ట్ వేసుకొని ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. ఆయిల్ అంతా మీదికి వచ్చేంత వరకు ఉడికించుకొని దీనిలో కొంచెం గరం మసాలా వేసుకొని ఈ లివర్ ముక్కలను కూడా దానిలో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. టమాటా ప్యూరీ మసాలా అంతా ముక్కలకు పట్టేలా కలుపుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ రైస్కి కానీ చపాతీకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. తోటకూర తినని వాళ్ళు కూడా పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. మటన్ కానీ చికెన్ కానీ ఈ కర్రీ పైకి ఏది రాదు. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.